వెల్కమ్ టు మమత రెసిపీస్. సోరకాయ కర్రీ తయారీ విధానం. ఒక టేబుల్ స్పూన్నర ఆయిల్, మినపప్పు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సోరకాయ చల్వ అప్పుడప్పుడు వేసుకొని తినండి, చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది. కొంచెం కరివేపాకు, ఒక 2 చిన్న ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఫ్రై కావాలి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి. ఎండుమిర్చి 2 ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒకటి మీడియం సైజు సొరకాయ పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి కారానికి తగినన్ని వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆనకాయ ఉడికినాక పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. బాగా ఉడకాలి, పచ్చివాసన పోయిందాకా పచ్చిమిర్చి పేస్ట్. ఒక 30 నిమిషాలు ఉడకబెట్టుకొని కొత్తిమీర కొద్దిగా, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. సొరకాయ కర్రీ తయారు అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంటుంది, చపాతీలోకి రైస్లోకి చేసుకొని తినండి.